ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం దాకా చూశాం కదా. రెండో విషయం ఏమంటున్నాడంటే, నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, నీ పూర్ణ ఆత్మతో ఆయనకి వెతకాలి. ప్రియమైన దేవుని వారలారా, పూర్ణ ఆత్మతో వెతకాలి అంటే ప్రభు చెప్తున్నాడు మరొక మాట. మీరు సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ పూర్ణ ఆత్మతో దేవుని వెతకండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు పెట్టిన ఈ ఆత్మ, దేవుడు పెట్టిన ఈ దీపముతో ఏమండి మన జీవితముతో దేవుని వెతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలి అని మనం చూడగలిగితే ప్రియులారా, మరొక మాట చూడండి, అద్భుతమైన మాట. మొదటి తెస్సలోనిక పత్రిక ఏమంటే 5వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు ఒక మాట, ఆత్మను ఆర్పకుడి. ఏమండి దేవుడు పెట్టిన ఈ దీపాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, పాపముతో, అంధకారముతో, చీకటితో, దుర అలవాట్లతో, దుర స్వభావముతో, పాపపు చీకటి జీవితముతో దేవుడు పెట్టిన ఈ ఆత్మను, దేవుడు పెట్టిన ఈ దీపాన్ని మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆర్పేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మానవుడు ఆర్పేసుకుంటున్నాడు. మానవుడు చీకటి జీవితంలోకి వెళ్ళిపోయాడు. మానవుడు చేస్తున్నది ఇది తప్ప, ఇది మంచిదా, ఇది దేవునికి అనుకూలమైనదా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనదని మానవుడు గ్రహింపలేని స్థితిలోకి ఉండిపోయాడు. కారణం ఏంటంటే, దేవుడు పెట్టిన ఈ దీపము ఏమైంది చెప్పండి, ఆరిపోయింది. ప్రియులారా, మరలా ఈ ఆరిపోయిన దీపం వెలిగించబడాలి అంటే, ఈ ఆరిపోయిన దీపము వెలిగించబడి ఆ దేవుని దగ్గర చేర్చబడాలి అంటే దేవుడు 2 నియమాలు మనకు చెబుతున్నాడు. ఈ దీపం మరలా వెలిగించబడాలి అంటే, ఈ దీపం మరలా దేవుని దగ్గర చేర్చబడాలి అంటే దేవుడు 2 నియమాలు చెప్తున్నాడు. ఆ నియమాలు ఏంటో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము. నీ దీపం ఆరిపోయింది కదా, నీ జీవితము ఏమని చీకటిలోకి వెళ్ళిపోయింది కదా, నీ జీవితము పాపములో పడిపోయింది కదా, మరలా నీ జీవితము వెలిగించబడాలి అంటే ఆ ఎలుగైన దేవుని వాక్యం నీ జీవితములో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యము చేత వెలిగించబడతావో, ఏమండి నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోయింది అనుకోండి, దీపం ఏమైతుంది చెప్పండి, ఆరిపోతుంది. ఏమండి నూనె లాంటి ఈ వాక్యం మన జీవితంలో ఎప్పుడైతే ఈ హృదయం అనే ఈ యొక్క కుండలో ఎప్పుడైతే ఏమండి నింపబడుతుందో అప్పుడే మనం వెలిగించబడతాం. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి మనం వెలిగించబడతాం. వాక్యముతో నింపబడాలి కూడా. దేవుని వాక్యములో, దేవుని ఏమండి ఆత్మీయ జీవితంలో, భక్తిలో ప్రతి దినము ప్రతి క్షణము వెలిగించబడుతూ ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకంటే దేవుడు పెట్టిన దీపము, దేవుడు పెట్టిన ఈ ఆత్మను మనం ఏం చేశామంటే పాపము చేసి, అపరాధము చేసి, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవించి దేవుడు పెట్టిన ఈ దీపాన్ని పాపముతో ఆర్పేసుకున్నాం. మరలా ఈ దీపం వెలిగించబడాలి అంటే వెలిగించే శక్తి ఒకటి ఉంది. అది ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాక్యం ప్రతిరోజు చదువుతున్నప్పుడు, ఈ వాక్యం ప్రతిరోజు మనం వింటున్నప్పుడు, ఈ వాక్యం ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు మనం వెలుగుతూనే ఉంటాం. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుకుంటారు చెప్పండి? లేదయ్యా నేను ప్రతిరోజు ఒక అర్ధగంట కూర్చొని వాక్యం చదువుకుంటాను. లేదయ్యా నేను ప్రతిరోజు నిన్ను వాక్యాన్ని వింటా, నాకు చదువు రాదు, నేను ప్రతిరోజు మొబైల్లో దేవుని వాక్యాన్ని వింటా. కొంతమంది భక్తులు నేను ఫాలో అవుతాను, కొంతమంది సేవకులు నేను ఫాలో అవుతాను. నేను ప్రతిరోజు వాక్యాన్ని వింటా, నా పని చేసుకుంటున్నప్పుడు నేను వాక్యాన్ని వింటాను, నేను ఈ పండుకుంటున్నప్పుడు వాక్యాన్ని వింటాను, నేను ఎక్కడైనా ఏదైనా నా పనిలో ఉన్నప్పుడు నేను వాక్యాన్ని వింటూ ఉంటా. నేను దేవుని వాక్యంతో నింపబడి ఉంటాను, నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను అని ఎంతమంది చెప్తారు చెప్పండి? మనం ఏం చేస్తాం తెలుసా? పండుకుంటున్నప్పుడు మొబైల్ చూస్తాము, లేచినప్పుడు మొబైల్ చూస్తాము, కూర్చుంటున్నప్పుడు మొబైల్ చూస్తాము. ఈ మొబైల్ మీదే మన జీవితం ముందు కొనసాగుతుంటుంది. ఎప్పుడండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించేది? ఎప్పుడండి మన దేవుని కొరకు జీవించేది? ఎప్పుడండి ఈ ఆరిపోయిన ఈ ఆత్మను దేవుని దగ్గర చేర్చబడాలి అంటే ఈ ఆరిపోయిన ఈ ఆత్మను ఎప్పుడండి మనం
వెలిగించుకుంటాం చెప్పండి? దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటేనే మనం వెలిగించబడతాం ప్రియులారా. ఈ మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, ఒక మాట మీరు ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములను, సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రను పరిశుద్ధుల ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. ఏమండి, మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే, రెండో విషయం ఏమంటే, మనం వెలిగించబడాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎలాగైతే ఒక ధూపం, ఒక సాంబ్రాణి వేసినప్పుడు, ఎలాగైతే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ కాలంలో ఎలాగైతే ప్రత్యక్ష గుడారములో సాంబ్రాణి వేసినప్పుడు ఆ సాంబ్రాణితో ఆ ప్రత్యక్ష గుడారం ఎలాగైతే నిండిపోయేదో, అలాగే మనము కూడా ప్రార్థన అనే ధూపముతో మన జీవితాన్ని వెలిగించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మనం కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏదైనా సమస్య మనం ప్రారంభించి వచ్చినప్పుడు ప్రార్థించుకోవాలి, ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బాగున్నప్పుడు ప్రార్థించుకోవాలి, సంతోషం ఉన్నప్పుడు ప్రార్థించుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థించుకోవాలి, ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రార్థించుకోవాలి. ప్రతి సమయంలో ప్రార్థన కలిగి ఉండాలి. ఒకటి వాక్యాన్ని ధ్యానించాలి, రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉన్నప్పుడే మనం వెలిగించబడతాము. ఈ వెలిగించబడినప్పుడే దేవుని దగ్గరికి చేర్చబడతాము. ప్రార్థన జీవితం లేదనుకోండి, వాక్యపు వెలుగులో మనం లేమనుకోండి, దేవుని దగ్గర చేర్చబడము. ప్రేమైన దేవుని వదలరా. ఆయన అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మన పూర్ణ హృదయముతో ఆయనకి వెతకాలి. నీ హృదయము కల్మషము ఉండకూడదు, నీ హృదయము పాపముతో ఉండకూడదు, నీ హృదయము కపటముతో ఉండకూడదు, నీ హృదయం భయంకరమైన లోకానుసారమైన జీవితముతో ఉండకూడదు. నీ హృదయము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బాట్లారా. రెండో విషయం ఏమిన్నామంటే మనము దేవుడు యెహోవా పెట్టిన ఈ దీపము ఆరిపోయింది. పాపము చేత, అపరాధము చేత, చీకటి చేత, అంధకారము చేత, ఈ లోక అలవాట్ల చేత, ఈ లోక ఆచారాల చేత మన హృదయము నాశనమైపోయింది. దేవుడు వెలిగించిన ఈ దీపము పాపము చేత ఆరిపోయింది. ప్రేమైన దేవుని వర్లారా, ఆరిపోయిన ఈ దీపాన్ని మరలా వెలిగించుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉండాలి. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ముందు కొనసాగాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో ఇక్కడ గమనించండి, దీనిని మనం ఎప్పుడైతే మనం అనుసరిస్తామో మన దేవునిని వెతికే వారుగా ఉంటాం, దేవుని దగ్గర చేర్చబడిన వారుగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రెండో విషయం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం చదువుతున్నాం. మీరు ఆయన రాజ్యమును మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ప్రభు రెండో విషయం ఏం చెప్తున్నాడంటే ఆయన రాజ్యాన్ని వెతకండి. ప్రభు ఏమని చెప్తున్నాడంటే మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి. మొదటి ఏమైనామంటే దేవుని వెతకండి అని చెప్తున్నాడు. రెండోది ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు. మీకు తెలుసా, ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఏమని చెప్పాడు? నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యము ఈ లోకములో ప్రారంభమవుతుంది. ఆయన రాజ్యము ఈ లోకములో స్థాపించబడుతుంది. ఆయన రాజ్యం రావాలని కోరుకుంటున్నాడు. మన ఆయన రాజ్యం గురించి ఏమని చెబుతున్నాడో మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల ఒక మాట చూడండి. ఒక చక్కటి మాట, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేయుచున్నాడు అని చెప్తున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేస్తున్నాడు. వేటి మీద పరిపాలన చేస్తున్నాడంటే రాజుల మీద పరిపాలన చేస్తున్నాడు, ధనికుల మీద పరిపాలన చేస్తున్నాడు, ఏమంటే రాజకీయ నాయకుల మీద పరిపాలన చేస్తున్నాడు. ఎవరి మీద అంటే ఈ ప్రపంచ యావత్తు మీద ఆయన పరిపాలన ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేస్తున్నాడు. ఏమండి, చాలామంది ఏమనుకుంటారంటే నరేంద్ర మోడీ గారు వచ్చినందుకు మనకి చాలా బాధ ఉంది. ఏమండి, మనకు నరేంద్ర మోడీ వచ్చిన కాటి నుంచి ఈ భయంకరమైన హైందవులు రెచ్చిపోతున్నారు. ఈ హైందవుల ద్వారా మనందరికీ చాలా ప్రమాదం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఒక రాజ్యం దిగాలన్నా ఆయన చేతిలో ఉంది. ఒక రాజ్యము పరిపాలన జరగాలన్నా ఆయన చేతిలో ఉంది. ఒక రాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఒక రాజు ఆ సింహాసనం నుంచి కిందకి రావాలన్నా ఆయన చేతిలో ఉంది. మీకు తెలుసా, ఈరోజు ఈ ప్రపంచ యావత్తు అంతా కూడా మన భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉందంటే ఆయన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మంచి వారిని చెడ్డవారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? జల్లడి పడుతున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, జల్లడి పడుతున్నప్పుడు భక్తులందరూ ఒక సైడ్ వచ్చేస్తారు. భక్తిహీనులందరూ కూడా ఒకవైపు వచ్చేస్తారు. ఈ నరేంద్ర మోడీ ద్వారా క్రైస్తవులకి చాలా ఇబ్బంది. మొన్న మణిపూర్ అనే ప్రాంతంలో ఎంత ఘోరమైన పరిస్థితి జరిగిందో మనందరికీ తెలుసు. ఈరోజు చాలామంది ప్రాంతాలు మీరు చూడగలిగితే మందిరాలు కూల్చబడుతున్నాయి. క్రైస్తవులకి హింసిస్తున్నారు, నిందిస్తున్నారు. క్రైస్తవులకి తిలకం పెడుతూ మరి బొట్టు పెడుతూ మీరు ప్రభుని వదిలిపెట్టండి, మా దేవుళ్ళలోకి రండి అని చెప్పి భయంకరంగా చిత్రహింస చేస్తున్నారు. చిన్న చిన్న పల్లెటూరులో, చిన్న చిన్న గ్రామాలలో యేసుప్రభు మాట వినగానే 2 చేతులెత్తి మొక్కేవాడు కూడా ఈరోజు చేయి చూపించి ఏలు చూపించి బెదిరిస్తున్నాడు. దీని అందరికి కారణం ఏంటంటే దేవుని పరిపాలన జరుగుతుంది. ప్రేమైన దేవుని వర్లరా, దేవుని చేతిలో ఆయన పరిపాలన ఉంది. మానవుడు ఈరోజు అలా చేస్తున్నాడు అంటే, మానవుడు అలా పరిపాలన చేస్తున్నాడంటే దాని అందరికి కారణం ఆయన చేతిలో ఉంది. దేవుని పిల్లలకు క్రైస్తవులు నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పించడానికి వాళ్ళకే తన పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు అని చూపించడానికి ఆయన పరిపాలన జరిగిస్తున్నాడు. ప్రేమైన దేవుని వార్లారా, హైందవులకి చూడండి, మీరు హింసించినా, మీరు దూషించినా, మీరు నిందించినా నా పిల్లలు ఒక్క మాట మాట్లాడతలేదు. అది నా పిల్లలని చూపించడానికి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నా పిల్లలకి మీరు రాళ్ళతో కొడుతున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా, బాధ పెడుతున్నా, యేసయ్యను మీరు ఎన్ని మాటలన్నా నా పిల్లలు మౌనంగా సహిస్తున్నారంటే దాని అంతటికి కారణం నా రాజ్య పరిపాలన సాగుతుంది. మరొక మాట మీరు చూడగలిగితే అద్భుతమైన మాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము నిత్యం ఉంటుంది. ఆయన రాజ్య పరిపాలన నిత్యం ఉంటుంది. ఆయన రాజ్య పరిపాలన నిరంతరం ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, ఆయన రాజ్యానికి అంతము లేదు. ఆయన రాజ్యం ఏది అంటే ప్రభు ఒకనాడు పిలాతు దగ్గర ఉన్నప్పుడు పిలాతుతో చెబుతున్న మాట, అద్భుతమైన మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలిగితే, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని
అనేను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు పిలాతుతో చెప్తున్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇహ సంబంధమైనది అంటే నా సైనికులు పోరాడేవారు, నా సైనికులు యుద్ధాలు చేసేవారు. నా రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు. నా రాజ్యం ఏంటో తెలుసా? పర సంబంధమైన రాజ్యము. కాబట్టి యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఒట్టుకొచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటో మీరు చూడగలిగితే అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని గనుక మారు మనసు పొందుడని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే పరలోక రాజ్యం దేనికి సంబంధించిందంటే ఏమండి, మారు మనసుకు సంబంధించింది. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే మారు మనసు కలిగిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అందరూ ప్రవేశించలేరు. దేవుని రాజ్యం ఏంటిది అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. ఈ సంఘంలో అందరూ రాలేరు. ఎవరు వస్తారంటే మారు మనసు కలిగిన వారే సంఘములో రాగలరు. మారు మనసు కలిగిన వారే సంఘములో రాగలరు. ఇప్పుడు మన గ్రామంలోకి వెళ్ళి అయ్యా చర్చి ఉంది రాండి అంటే ఎవరు రాలేరు. అయ్యా మేము చక్కటి మందిరం కట్టించాం, మా సంఘంలో మా చర్చిలో చేర్చబడండి, మా మందిరానికి రాండి అంటే ఎవరు రాలేరు. మీరు పిలిస్తే మిమ్మల్ని తిడతారు, మీరు పిలిస్తే మిమ్మల్ని దూషిస్తారు, మీరు పిలిస్తే మిమ్మల్ని కొడతారు, మీరు పిలిస్తే అవసరమైతే మిమ్మల్ని చంపేస్తారు. అయితే ఇక్కడ ఎవరు రాగలరంటే మారు మనసు కలిగిన వారే సంఘములో చేర్చబడగలరు. ఏమంటే సంఘం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం. ప్రభు బతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, దేవుని రాజ్యం అక్కడ ఉంది ఇక్కడ ఉందని మీరు అనుకోవద్దండి, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ప్రియులారా, దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు లేని వాడు మందిరంలోకి వచ్చినా సంఘంలో లేనట్టే, రాజ్యంలో లేనట్టే. మారు మనసు లేదనుకోండి, మన పాత జీవితాలు ఏమని ఇంకా తీసివేయకుండా ఇంకా అలాగే కొనసాగించామనుకోండి, మన దేవుని ఏమండి సంఘములో ఉంటామేమో కానీ దేవుని రాజ్యములో ఉండము. కాబట్టి ప్రియులారా, ఇది రెండో విషయం మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ గ్రంథకర్త ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన సన్నిధిని వెతకండి. ఇక్కడ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే యెహోవా సన్నిధిని వెతకండి, యెహోవా సన్నిధిలో మీరు ఆయన బలమని వెతకండి. గ్రంథకర్త చెప్తున్న మాట, యెహోవా సన్నిధిని మీరు వెతికితే మీకు ఆనందం ఉంటుంది. మీకు తెలుసండి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని అప్పులు ఉన్నా, మీకు బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా, మీకు బయట ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నా, దేవుని సన్నిధానానికి వచ్చేసరికి అన్ని బాధలు మరిచిపోయి మన మనసంతా తేలికైపోతుంది, మన మనసంతా సంతోషంగా నిండిపోతుంది. కాబట్టి ఏమండి, గ్రంథకర్త చెప్తున్నాడు ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగోరుచున్నది, జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఇక్కడ ఏమంటున్నానంటే ప్రియులారా, దావీదు చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధి కొరకు తృష్ణగొనుచున్నాను, నేను దేవుని సన్నిధి కొరకు నేను తృష్ణగొనుచున్నాను, నేను ఆశపడుచున్నాను. ఏమండి, ఆశ ఉంది, అతి ఆశ ఉంది. ఈ ఆశ, అతి ఆశ కంటే మించిన పదమే ఏంటంటే తృష్ణగొనుచున్నాను, ఆరాటపడుతున్నాను. ఏమండి, దేవుని సన్నిధి అంటే దావీదు అల్లాడిపోతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, నేను దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి నేను తృష్ణగొనుచున్నాను. ఏమండి,
దేవుని సన్నిధానములో ఏమని వెళ్ళడానికి, దేవుని సన్నిధానాన్ని చేర్చుకోవడానికి, దేవుని సన్నిధానములో వెళ్ళి ఆరాధించడానికి, దేవుని సన్నిధానములో వెళ్ళి స్తుతించడానికి, దేవుని సన్నిధానములో వెళ్ళి దేవుని కీర్తించడానికి దావీదు ఆరాట పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము. ఇక్కడ గమనిస్తున్నారా? దావీదు ఏమంటున్నాడంటే, నీ సన్నిధానాన్ని చేరడానికి మేము తృష్ణగొనుచున్నాము ప్రభువా, నిన్ను ఆశపడుతున్నాడు ప్రభువా, నిన్ను ఆరాటపడుతున్నాను ప్రభువా అని దావీదు చెప్తే, ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మేము దేవుని సేవ చేయడానికి సర్వశక్తి గలవాడు ఎవడు ప్రశ్న అడుగుతున్నాడు. మేము ఆయనకి ఎందుకు సేవించాలి, మేము ఆయనను ఎందుకు ఆరాధించాలి, మేము ఆయనను ఎందుకు మేము స్తుతించాలి, మేము ఎందుకు ఆయన కొరకు బతకాలని చెప్పి చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. రెండో మాట ఏంటంటే పిల్లలు, ఇక్కడ మనం కింద చూసాము, ఏమండి నేను దేవుణ్ణి ప్రార్థిస్తే నాకేంటి లాభం. ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే, మేము దేవునికి ప్రార్థన చేస్తే మాకు ఏంటి లాభం. చాలామంది ఏమండి ప్రార్థన చేస్తే ఏంటి లాభం, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా, ప్రార్థన చేస్తే వ్యాధులు పోతాయా, ప్రార్థన చేస్తే ధనం వస్తుందా, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా, ప్రార్థన చేస్తే ఆస్తి కలిసి వస్తుందా, ప్రార్థన చేస్తే ధనవంతులు అయిపోతామా, ప్రార్థన చేస్తే దేవుడు రోగాలని తీసేస్తాడా, వీటి కోసమే ఆశపడుతుంటారు. అయితే ఇక్కడ చూడండి, దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధానాన్ని రావడానికి నేను తృష్ణగొనుచున్నాను. ఏమండి, దావీదు ఏదో ఆశించడానికి పోవట్లేదు, దావీదు ఏదో సంపాదించుకోవడానికి పోవట్లేదు, దావీదు ఏదో కోరుకొని వెళ్ళట్లేదు. కానీ దేవుని సన్నిధానములో సంతోషం ఉంది, దేవుని సన్నిధానములో ఆనందం ఉంది, దేవుని సన్నిధానములో ఏమండి ఈ లోకములో లేని ఆనందము దేవుని సన్నిధానంలో ఉంది ప్రియులారా. గనుకనే దావీదు చెప్తున్నాడు, దేవా నీ సన్నిధానము కోసం నేను నీ సన్నిధిని రావడానికి నేను తృష్ణగొనుచున్నాను. ఏమండి, ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం మీరు చూడగలిగితే ప్రియులారా, గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగే చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆమోసు గ్రంథములో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారులారా మీరు మీ దేవుని సన్నిధికి కనబడుటకు మీరు సిద్ధపడండి. ఏమండి, దేవుని సన్నిధానానికి రావడానికి మీరు సిద్ధపడండి. మీ దేవుని సన్నిధానానికి వస్తే మీరు నాకు కనబడతారు. ప్రభువా, బయట వాళ్ళు కనబడతలేదా? మీకు కనబడుతున్నారు. మరి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడే ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు అంటే, ప్రియులు ఇక్కడ గమనించండి, దేవుని సన్నిధానానికి వచ్చేవారికి 3 లాభాలు కలుగుతాయి. ఎన్ని చెప్పండి? దేవుని సన్నిధానానికి వచ్చేవారికి 3 లాభాలు కలుగుతాయి. అది ఒక్కొక్కటిగా నేను త్వరగా చెప్పి నేను ముగించబోతున్నాను. మొదటి లాభం ఏంటంటే, దేవుని సన్నిధానానికి వస్తున్న వారికి కలుగుతున్న మొదటి లాభము, కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారి దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక, వారు మహానందము పొందురుగాక. సార్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమంటే దేవుని సన్నిధానానికి వచ్చేవారికి సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధానానికి వచ్చేవారికి మహానందం ఉంటుంది. ఏమండి, బయట లోకంలో మీకు ఆ ఆనందం కనపడదు. ఏమంటే బయట లోకంలో మీకు ఆ సంతోషం కనపడదు. బయట లోకంలో ప్రేమైన దేవుని వారలారా, డబ్బు ఉండొచ్చేమో, ఆస్తి ఉండొచ్చేమో, అంతస్తు ఉండొచ్చేమో, అందం ఉండొచ్చేమో, పలకబడి ఉండొచ్చేమో, రాజకీయంగా బలంగా ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధానంలో ఉన్నంత ఆనందం ఏమని ఈ ప్రపంచంలో మనకు కనబడదండి. దావీదు చెప్తున్నాడు, దేవా నీ సన్నిధానములో సంతోషం ఉంది, నీ సన్నిధానములో మహా ఆనందం ఉంది, నీ సన్నిధానములో ఉల్లాసం ఉంది ప్రభువా అని చెప్తున్నాడు.
కాబట్టి పిల్లారా, ఎవరి జీవితంలో ఇంకా దేవుని సన్నిధానానికి వచ్చి ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారు అంటే మీ జీవితంలో దేవుడు కోరుకున్న ఆనందము, దేవుడు అనుకున్న సంతోషము ఇంకా మనం పొందలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదటి విషయం మనకేం తెలియజేస్తున్నాడంటే దేవుని సన్నిధానానికి వచ్చే వారికి సంతోషం కలుగుతుంది. రెండో విషయం చూడండి, గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం, సన్నిధిని మనం నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో మనం కాపాడబడతాం. దేవుని సన్నిధానములో ఏమైనా ఆయన కృప సత్యములు మన వెంట ఉంటాయి. ఎవరి జీవితంలో దేవుని కృప ఉంటుందో, ఎవరి జీవితంలో ఆ సత్యమైన మాటలు ఉంటాయో, ఈ కృప, ఆ సత్యము కలిగిన మాటలు మన జీవితానికి కాపాడుతూ ఉంటాయి. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి నోహావు జీవితంలో కృపా సత్యములు ఉన్నాయి కనుక జల ప్రళయం నుంచి దేవుడు కాపాడాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ జీవితంలో కృపాసత్యములు ఉన్నాయి కనుక అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడాడు. దానియేలుకు కృపాసత్యములు ఉన్నాయి కనుక సింహపు బోనులో వెళ్ళిన సింహముల నుంచి కాపాడాడు దేవుడు. ఇలా మీరు భక్తుల జీవితములు, అందరి జీవితాలు మీరు చూడండి. ఎవరి జీవితంలో అయితే కృపాసత్యములు ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉంటాడో వారి జీవితంలో దేవుడు కాపాడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండో విషయం ఏమని చెప్తున్నాడంటే, దేవుని సన్నిధానములో మనం కాపాడబడతాం. వేటి నుంచి కాపాడబడతాం? పాపము నుంచి, లోకము నుంచి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి, ఈ యొక్క లోక సంబంధమైన వాటి నుండి మనం కాపాడబడతాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చల్లటి రెక్కల సాటున మనం వచ్చేస్తాం. ఆయన రెక్కల కింద మనం ఉండి కాపాడబడతాం, భద్రపరచబడతాం, రక్షింపబడతాం. ఇది రెండో విషయం చూస్తున్నాం. మూడో విషయం చూడండి, చివరి మాట చూపించి ముగిస్తున్నాను. మూడో విషయం మనం చూడగలిగితే మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించుచున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడో మాట ఏమని చెప్తున్నాడంటే, దేవుని సన్నిధానంలో ఏముందంటే మరణము లేదు. ప్రేమైన దేవుని వర్లరా, ఏం లేదు చెప్పండి, మరణము లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఆయనకు నమ్మిన వారికట మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాము. యేసు ప్రభుని నమ్మిన వారికి మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నారు. మనకి మరణము లేదిక. ఈ రెండవ మరణము లేదు, ఈ అగ్నిగుండం అనే మరణము లేదు, శాపమైన మరణము లేదు, అంధకార చీకటిలో వెళుతున్న ఆ మరణము లేదు, అగ్నిగుండం పాతాళలోకం అనే మరణము లేదు. మనం జీవములోకి వచ్చాం, నిత్య జీవములోకి అడుగు పెట్టాం. ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తాడు, దేవా మరణములో నుండి మమ్మలను కాపాడావు. దావీదు చెప్తున్నాడు, దేవా నీ సన్నిధానములో మరణము లేదు తండ్రి, నీ సన్నిధానములో వెలుగుంది తండ్రి, నీ సన్నిధానములో జీవముంది తండ్రి అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు మనందరికీ కూడా దేవుని వెలుగుతో నింపబడ్డాము. దేవుని సన్నిధానంలో ఉన్న మనము చీకటి నుండి, పాపము నుండి మనము మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏం వెతకాలంట? దేవుని వెతకండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి. ఒకనాడు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశమును చేసిన తర్వాత, మానవుని చేసిన తర్వాత, భూలోకమునకు త్రొంగి చూచినప్పుడు అది దేవుని దృష్టికి ఏమని చెప్పండి? యెహోవా సన్నిధిలో ఈ భూలోకం ఏమైపోయిందట? చెడిపోయేను. దేవుని సన్నిధానంలో భూలోకం చెడిపోయింది. ఆ మాట మీరు చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి ఒక మాట, చివరి మాట మనము ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసి ముగించుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయేను.
దేవుని సన్నిధానంలో సంతోషం ఉంది, దేవుని సన్నిధానంలో ఏమండి కాపాడబడుతున్నాము, దేవుని సన్నిధానంలో మరణము లేదని నా సన్నిధానానికి రండి నాయనని ప్రభు చెప్తే ఏమండి మానవుడు దేవుని సన్నిధానానికి రాకుండా చెడిపోతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మానవుడు చెడిపోయాడు. ఈరోజు మానవుడు పాపముతో, శాపముతో, చీకటితో, తన అలవాట్లతో, తన చేష్టలతో దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ మానవుడు చెడిపోయాడు. ప్రేమైన దేవుని వారలారా, చెడిపోయిన ఈ మానవుణ్ణి బాగు చేయడానికి మరలా ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కోసం శిలువపైన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి దేవుని గ్రంథం చెప్తుంది, మీరు వెతకండి. వేటిని వెతకాలి అంటే ఏమంటే దేవుని కనుగొనడానికి వెతకండి అని చెప్తున్నాడు. రెండోది, వేటిని వెతకాలంటే దేవుని రాజ్యములో, దేవుని సంఘములో స్థిరంగా ఉండడానికి వెతకండి అని చెప్తున్నాడు. వేటిని వెతకాలంటే మూడోది చెప్తున్నాడు, దేవుని సన్నిధానాన్ని వెతకండి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ విధంగా మీరు జీవిస్తూ దేవుని కొరకు పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా బతకాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.